ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ను రెండో రోజు కూడా ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పీఎస్ఆర్ తో పాటు ఏ2 మధును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇవాల్టితో కస్టడీ ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇద్దరిని సబ్ జైలుకు పంపనున్నారు. నిన్న ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరిని పోలీసులు విచారించారు. పీఎస్ఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. సుమారు 30కి పైగా ప్రశ్నలు అడిగారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష మూల్యాంకనం శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా ఎందుకు చేసినట్టు అని అడిగారు. నిబంధనలకు విరుద్ధంగా సైన్ మీడియా సంస్థకు ఏ విధంగా కాంట్రాక్ట్ కట్టబెట్టారని ప్రశ్నించారు. ఆ సంస్థ డైరెక్టర్ ఏ2 మధుసూదన్ పాత్ర ఇందులో ఏంటని, మధుసూదన్ కు మీకు ఎలాంటి పరిచయం ఉందని పోలీసులు అడిగారు. 1,14,00,000 సైన్ మీడియా సంస్థకు చెల్లించగా మిగిలిన 60 లక్షలు ఏం చేశారని పీఎస్ఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. మధుసూదన్ కూడా పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. మూల్యాంకనం సందర్భంగా డబ్బులు చెక్కిచ్చినట్టు చెప్తున్న వారిలో 25 మంది వివరాలు లేవని, ఎవరెవరున్నారని ప్రశ్నించారు. వారికి ఏ ప్రాతిపదికన చెల్లింపులు చేశారని పోలీసులు ఆరా తీశారు. నిబంధనల ప్రకారం లేని వారిని కూడా ఎందుకు హాయ్లాండ్లో జరిగిన మూల్యాంకనం సమయంలో అనుమతిచ్చారని నిలదీశారు. పీఎస్ఆర్ మీకు ఉన్న సంబంధాలు ఏంటి అని మధును ప్రశ్నించారు పోలీసులు. ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ను రెండో రోజు కూడా ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి నమోదైన కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను, అదేవిధంగా కేసులో ఏ2గా ఉన్నటువంటి మధుసూదన్ని రెండో రోజు కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లోనే నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరు నిందితుల్ని కూడా పోలీసులు విచారించారు. అదేవిధంగా రాత్రి కూడా ఇదే పోలీస్ స్టేషన్లో నిందితులను ఇద్దరిని ఉంచారు. ఇవాళ సాయంత్రం 5 గంటలతో రిమాండ్ సమయం కూడా, కస్టడీ సమయం కూడా ముగుస్తుంది కాబట్టి అది అయిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి ఇద్దరిని నేరుగా సబ్ జైలుకి అయితే తరలించిపోతా ఉన్నారు. నిన్న ప్రధానంగా కూడా ఇద్దరు నిందితుల్ని ఏపీపీఎస్సీ ఏదో గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి మూల్యాంకనం మీద అక్రమాలు, ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో ప్రశ్నించారు. మూల్యాంకనానికి సంబంధించి డిజిటల్ విధానంలో ఎందుకు చేశారు, అదేవిధంగా శాస్త్రీయ విధానంలో చేయాలని చెప్పినా కూడా డిజిటల్ విధానంలోనే చేసి దాన్ని శాస్త్రీయ విధానంలో చేసినట్టుగా ఎందుకు చెప్పారనే అంశం మీద పీఎస్ఆర్ని ప్రశ్నించారు. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ను కామ్సైన్ మీడియా సంస్థకు కూడా 1.14 కోట్లు కూడా చెల్లించారు కాబట్టి అందులో 60 లక్షలు కూడా మిగిలాయి. ఆ డబ్బంతా ఏమైందనే ప్రశ్ననైతే పీఎస్ఆర్ని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా కామ్సైన్ మీడియా సంస్థకి కాంట్రాక్టు ఇచ్చారు, నిబంధనలకు విరుద్ధంగా వేరే బయట వ్యక్తులు కూడా వచ్చి మూల్యాంకనంలో పాల్గొన్నారనేది స్పష్టంగా జరిగింది కాబట్టి దీనికి బాధ్యత మీదే కదా అని కూడా అడిగిన నేపథ్యంలో ప్రభుత్వంలో ఎవరైనా ఒత్తిడి మేరకు లేదా ఆదేశాల మేరకు ఇదంతా చేశారా అని కూడా పీఎస్ఆర్ని పోలీసులు ప్రశ్నించారు. అయితే నిబంధనల మేరకే తాను నడుచుకున్నానని కూడా పీఎస్ఆర్ సమాధానం ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇదే కేసులో ఏ2గా ఉన్నటువంటి కామ్సానికి సంబంధించి డైరెక్టర్ మధుసూదన్ కూడా పోలీసులు ప్రశ్నించారు. పీఎస్ఆర్తో ఉన్న సంబంధాలు ఏంటనే వివరాలను అడిగారు. డబ్బులు చెల్లింపులో కొంతమంది పేర్లు వివరాలు లేవు, అవన్నీ కూడా ఎవరు అని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇవాళ కూడా ఇద్దరిని ఒక సాయంత్రం వరకు అయితే పోలీసులు కేసుకు సంబంధించి అయితే విచారించబోతా ఉన్నారు. స్వాతి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.